అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. చాలా హ్యాపీగా ఆడతా పాడతా తీసేవాళ్ళం అమ్మ కథల విషయంలో కానీ రిలీజ్ అయిన తర్వాత కానీ. అండ్ ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఓ పిక్చర్ ఒక ఆడపోయినా కూడా ఈ డైరెక్టర్ వద్దు ఇంకో డైరెక్టర్ పెట్టుకుందాం అనే సిస్టమ్ లేదు అప్పుడు. రంగారావు కానీ ఎవరైనా కూడా హీరోలు అందరూ, చిరంజీవి గారితో కూడా నాకు హిట్లు ఉన్నాయి, ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. ఫెయిల్యూర్ అయిందని చెప్పి మన డిస్కౌంట్ డైరెక్టర్ వద్దు అన్నట్టు లేదు, ఈక్వల్గా షేర్ చేసుకునేవాళ్ళం. ఓకే, తప్పు జరిగింది నెక్స్ట్ కరెక్ట్ చేసుకుందాం అని. అట్లా చాలా ఫ్రెండ్లు ఇప్పుడు కూడా అంతా సరదాగానే ఉంటారు. ఇప్పుడున్న జనరేషన్లో వాళ్ళు తీసే పిక్చర్లు నాకు నచ్చిందంటే డెఫినెట్గా నాకు ఫోన్ చేసి అప్రిషియేట్ చేస్తారు. చేస్తే నేనే వస్తానండి అని చెప్పి వచ్చేవారు. అప్పుడప్పుడు డైరెక్టర్స్ అందరం కలిసి ఈ బ్యాచ్ డైరెక్టర్స్ అందరూ మా ఇంట్లో పార్టీ చేసుకుంటా ఉంటున్నాం. అబ్బో, అదే అడగబోతున్నాను. అంటే డైరెక్టర్స్ ఇప్పటి వాళ్ళని మీరు అప్రిషియేట్ చేయడం చాలా పెద్ద విషయం. ఇందాక మీరు అన్నట్లు 3 తరాల హీరోలని మీరు ఇంట్రడ్యూస్ చేశారనుకోవచ్చు, వాళ్ళతో కలిసి చేశారనుకోవచ్చు. ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి, ఏఎన్ఆర్ గారి దగ్గర నుంచి ఇట్లా చెప్పుకుంటూ పోతే జనరేషన్స్ వైజ్ సినిమాలన్నీ మీరు చేశారు ఆ హీరోలతో. ఆ జనరేషన్ గ్యాప్కి మీరు ఎలా అడ్జస్ట్ అయ్యేవారు రాఘవేంద్రరావు గారు? ఎలా హ్యాండిల్ చేసేవారు? వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండేవాడు. వాళ్ళ మెయిన్గా అమ్మో రాఘవేంద్రరావు చాలా సీరియస్గా ఉంటారు అనుకుని వస్తారు. ఓహో, వచ్చిన తర్వాత కొంచెం మామూలుగా ఫ్రెండ్లీగా ఉంటాం, కొంచెం ఫూరిష్ జోకులు వేయటం. నా చుట్టూ కూడా ఎప్పుడు ఎంటర్టైనింగ్గా ఉండే వాళ్ళతోనే ఉంటాను నేను. చాలామంది ఇప్పుడు ఉన్న బ్యాచ్లో కానీ బయట ఫ్రెండ్స్ కానీ, సినిమా ఫ్రెండ్స్ కన్నా బయట ఫ్రెండ్స్లో కానీ సరదాగా ఏ దేశం వెళ్ళినా కూడా వాళ్ళతో వెళ్ళటం, అక్కడ ఏదో ఒకటి చేయటం, ఏం లైఫ్ని లైట్గా తీసుకోవటం. అద్భుతం. అంటే మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అని కొంచెం ఆ భయము, ఆ బెరుకు నాకు కూడా ఉండింది. భయపడుతూ వచ్చాను, చాలా తక్కువ మాట్లాడతారు అనుకుంటా. కానీ కెమెరా సాక్షిగా చెప్తున్నాను, సార్ని కలిసిన తర్వాత అసలు ఇంటర్వ్యూ ఎంత జాయ్ఫుల్గా, హ్యాపీగా, అసలు నాకు ఇప్పుడు టెన్షనే లేదు రాఘవేంద్రరావు గారు. స్ట్రెస్ అంతా పోయింది, ప్రశాంతంగా మాట్లాడుతున్నట్టుంది మీతో. మెయిన్గానమ్మా ఇప్పుడు మనకు సామెత ఉంది కదమ్మా, కొత్త నీరు వస్తే పాత నీరు వెళ్ళిపోతుందని. నేను ఒక స్టేజ్లో అవును కొత్త తరం వచ్చినప్పుడు మనం సైడ్ ఇవ్వాల్సిందే, ఆపలేం కదా, ఆపాల్సిన అవసరం కూడా లేదు. మనకు డైరెక్షన్ తప్ప ఇంకేం తెలియదు. బిఏకి పెద్ద ఉద్యోగం రాదు. నెక్స్ట్ తెలిసింది ఏంటి అని ఆలోచిస్తే డ్రైవింగ్ తెలుసు. చాలా రిచ్ మ్యాన్ దగ్గర డ్రైవర్గా పనికొస్తాను తప్ప డైరెక్షన్ తప్ప ఏమీ తెలియదు. అప్పుడు ఆలోచించి అప్పుడే రామోజీరావు ఈటీవీ అన్నీ పెట్టారు. సీరియల్స్ చేసి శిష్యులకు అప్పచెప్పి రష్ చూసి అప్పుడప్పుడు షూటింగ్ దగ్గరికి వెళ్ళి మ్యూజిక్ చేసి సినిమాలాగానే ఉంటుంది అని శాంతినివాసం అని మొదలుపెట్టి రాజమౌళిని డైరెక్టర్గా పెట్టాము. ఓ, అలా మీరే ఇంట్రడ్యూస్ చేశారా? అంతకుముందు నాకు చంద్రబాబు గారు ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్గా నాకు అవకాశం ఇచ్చినప్పుడు రాజమౌళి, ముళ్ళపూడి వర, గంగరాజు వీళ్ళందరూ కూడా యాడ్స్ చేసేవాళ్ళు సోషల్ అవేర్నెస్ కోసం. అద్భుతంగా చేసేవాడు రాజమౌళి. అప్పుడు శాంతినివాసం కథ అనుకుంటే అతనే మొత్తం కథని అవుట్లైన్ చెప్పాను. అతను 1000 ఎపిసోడ్లకు సరిపడా. సో అప్పుడప్పుడు సెట్కి వెళ్ళేవాడిని. నేను అనుకున్న చెప్పిన తర్వాత రష్ వచ్చిన తర్వాత చూస్తే నేను చెప్పిన దానికన్నా బాగా తీసేవాడు. సో అక్కడి నుంచి ఇక కాన్ఫరెన్స్ వచ్చి స్టూడెంట్ నెంబర్ 1కి నేను పర్యవేక్షణ చేసి తన డైరెక్టర్గా పెట్టారు. పెట్టినప్పుడు ఊరినే అతను సక్సెస్ఫుల్గా 2-3 సినిమాలు అయిన తర్వాత ఆర్కే నుంచి వచ్చావు కదా, నీకు ఎప్పుడు వీలుంటే డబ్బులతో నాకు పని లేదు, నీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు నాకు కూడా ఒకటి చేయంటే ఆఖరికి బాహుబలి అని గిఫ్ట్గా ఇచ్చాడనమాట. నేను మా అల్లుళ్ళు కలిసి తీసాం. సో ఇప్పుడు అంటే ఇప్పుడు సరే ఆ తరం అయిపోయింది. సీరియస్ తరం ఇప్పటికీ జరుగుతుందమ్మా. 25 ఏళ్ళ నుంచి
ఆ సీరియల్స్ అన్నీ కూడా ఒక స్టాండర్డ్, ఒక క్వాలిటీకి ఒక నిదర్శనం లాగా తీస్తున్నారు మీ బ్యానర్ నుంచి వచ్చేటువంటి ఆ సీరియల్స్ కానివ్వండి. తర్వాత మా అన్నయ్య కోరిక మీద ఆర్కే ప్రొడక్షన్స్ అని పెట్టి ఫస్ట్ చేస్తే నందమూరి రామారావు బ్రాండ్ ఉండాలని చెప్పి బాలకృష్ణ అడగానే బాలకృష్ణ హ్యాపీగా మా డేట్స్ అడ్జస్ట్ చేసి ఇచ్చాడు. అలా ఆర్కే బ్యానర్లో మా అన్నయ్యతో అల్లరమొగుడు అల్లరిపోయాడు కొన్ని ఫెయిల్ అయినా కొన్ని సక్సెస్ఫుల్గా. అండ్ మా అన్నయ్య గారి పిల్లలు మా పిల్లలు అందరూ కలిసే పెరిగారు కనుక అంతా జాయింట్ ఫ్యామిలీ లాగా. సక్సెస్ఫుల్ జాయింట్ ఫ్యామిలీ అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే రాఘవేంద్రరావు గారు, ప్రాపర్గా ఆ ఫ్యామిలీ ఎథిక్స్, బాండ్స్, లైఫ్లో కొన్ని వాల్యూస్ ఇవన్నీ పాటిస్తూ ఈ స్థాయికి వచ్చారు కాబట్టి మేమందరం ఇవాళ రోజున అంత గౌరవంగా గర్వంగా మీ వైపు చూస్తాం. దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ బ్రాటప్, మీ వాల్యూస్, మీ ఎథిక్సే ఇవన్నిటికీ కారణం అనిపిస్తుంది నాకు. మిమ్మల్ని ఇలా కలవడం, ఇంటర్వ్యూ చేయడం అసలు నాకు వేరే లెవెల్గా ఉంది. మీ సినిమాలో చాలా వేరియేషన్స్ ఉంటాయి. యాక్షన్, డ్రామా, కామెడీ, రొమాన్స్, జానపదం, మైథాలజీ, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్కి కామా 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 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. వీటిల్లో మీకు బాగా నచ్చిన జానర్ ఏది? నాకు అన్ని జానర్స్ ఇష్టం అమ్మా, ఏది చేసినా సిన్సియర్గా చేస్తాను. అసలు కామెడీను గ్లామర్ లేకుండా అసలు ఆలోచన అసలు ముందు కామెడీ గ్లామర్ లేకుండా సినిమా ఉండదు అసలు. ఎందుకంటే జస్ట్ అబ్జర్వ్, అన్నమయ్య సినిమాలో కూడా 2 క్యారెక్టర్స్ని పెట్టి గుండు హనుమంతరావు బ్రహ్మానందాన్ని పెట్టి, అంటే తర్వాత మోహన్ బాబు, సేఫ్టీ అంటే అన్నీ ఉండాలి అనే ఒక స్ట్రాంగ్ బిలీఫ్ మనకు. రాఘవేంద్రరావు గారి సినిమా అంటే ప్రేక్షకుడికి ఫుల్ మీల్స్ అంతే. అది మెయిన్ ఉద్దేశం అమ్మా. ఎప్పుడన్నా హారర్ కానీ, సస్పెన్స్ థ్రిల్లర్ కానీ అలాంటివి ట్రై చేశారా అండి? అసలు మీకు ఇష్టమా అవి? హారర్ సినిమా చూస్తే తల దించుకుంటాను నేను. అది దెయ్యం వస్తుందని తెలియగానే డాన్ మ్యూజిక్ రాగానే ఇట్లా చూడండి అనమాట. ఆ సౌండ్ అయిపోయిన తర్వాత లేస్తాను. ఊరిని శాంపుల్కి వేటగాళ్ళు ఒట్టి నిజం హారర్ కాదు, ఒక బంగ్లాలో నుంచి నేను వేయడం ఇది పాటలాగా ఇది పువ్వులు పూయిన తోట అని ఫైనల్గా అక్కడ మదరే విడిపిస్తాడని. అంతకన్నా హారర్ జోన్లోకి వెళ్ళారు అసలు. అది చూడండి, అసలు థియేటర్కి వెళ్తాను, అది ఆ ఎపిసోడ్ వచ్చినప్పుడు మొట్ట తల తెంచుకుంటాను అనమాట. అదొకటి, గొంతులో క్యాన్సర్, సిగరెట్లు ఏమన్నా కూడా తల తెంచుకుంటారు. సో అసలు అలాంటివి కూడా చూడరు, అంటే ఏదైనా అన్ప్లెజెంట్ అనిపించింది అసలు చూడరు యూజువల్గా. బాధ వేస్తుంది, వచ్చింది ఎంటర్టైన్మెంట్ కోసం. గాట్ ఇట్. సో అయితే మీరు అనేకమైనటువంటి ప్రసిద్ధ మ్యూజిక్ డైరెక్టర్స్తో కూడా పనిచేశారు. మీ సినిమా అని అంటే మ్యూజిక్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది అన్నది మాకు అర్థమైపోతుంది. మ్యూజిక్ పట్ల మీకున్నటువంటి కమాండ్ అనుకోవచ్చు, లేకపోతే మీకు అది ప్రత్యేకమైన ఇంట్రెస్టా? మ్యూజిక్ ద్వారా కూడా ప్రజల్ని ఒక కనెక్షన్లోకి తీసుకొచ్చేస్తారు మీరు. ఏంటి మీకు అంత మ్యూజికల్ సెన్స్? మీ రూమ్లోకి రాగానే రాఘవేంద్రరావు గారు ఆ పక్కన ఆ కీబోర్డ్ అది చూసి కూడా అబ్బా నా క్వశ్చన్ కరెక్ట్గా అడుగుతున్నా నేను అని అనిపించింది. మీకు మ్యూజిక్ అంటే అంత ప్రత్యేకమైన ఎఫినిటీ దేనికి? మొదటి నుంచి ఫస్ట్ పిక్చర్స్ అన్నీ చక్రవర్తి చేశాడమ్మా. చక్రవర్తి నేను క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. అతనికి హార్మోని కానీ సరిగమలు కానీ తెలియదు, బాండ్ గిఫ్ట్ అంటారే, ఏ లైన్ ఇచ్చినా కూడా ట్యూన్ కట్టేస్తారన్నమాట. సో చక్రవర్తితో జర్నీ మ్యాక్సిమం 30-40 సినిమాలు చేసామమ్మా. తర్వాత మహాదేవన్ అన్నారు, తర్వాత పెద్ద చేంజ్ అసలు మ్యూజిక్లో సెన్సేషన్ చేసింది మన ఇళయరాజా గారు. కోటితో చేశాను, విద్యాసాగర్తో చేశాను, రాజేశ్వరరావుతో చేశాను, సత్యం గారితో చేశాను. అండ్ 24 పిక్చర్స్ 23 పిక్చర్స్ అయినాయి. కీరాణితో నా కాంబినేషన్ సెన్సేషనల్ హిట్స్ అన్నీ. ఎందుకంటే మా ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ అర్థమైపోతుంది ఆ కెమిస్ట్రీ మాకు వినేటప్పుడు హాల్లో. ఇప్పుడు ఏ సినిమా అయినా సరే కీరాణి లేకపోతే నేను పని చేయలేను అనమాట. అంత సింక్ అయిపోయారు. సింక్ అయిపోయి ఫ్యామిలీగా కూడా బాగా వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలుస్తాం, రాజమౌళి ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలవడం. అంటే కీరాణి దగ్గర నుంచి నేర్చుకుంది ఏంటంటే కొంచెం రాగాల గురించి కానీ ఇది ఏ రాగం అని అడిగి. కీరాణిలో
గొప్పతనం ఏంటంటే పల్లవిలో ఆల్మోస్ట్ సిచ్యువేషన్ బట్టి తనే చాలా వరకు కాంట్రిబ్యూషన్ ఉంటుంది. అలా మ్యూజిక్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడే 60 పాటలన్నీ పాడుకునేవాడిని. అండ్ మేము హాలిడేస్కి నేను మా బ్రదరు విలేజెస్కి వెళ్ళాడు, కేసరపల్లి మాది. వెళ్ళినప్పుడు సినిమా వాళ్ళం అంటే వాళ్ళ క్రేజ్ ఆ రోజుల్లో. ఇప్పుడు అంత క్రేజ్ లేదనుకో. ఇప్పుడు కూడా అంతే క్రేజ్ ఉందండి. కాగదు సినిమా వాళ్ళు అంటే అదేండి. ఏ సార్ ఏదో పాటలు పాడండి అనేవాళ్ళు. నేను మా అన్న కలిసి డ్యూట్ పడేవాళ్ళం. అబ్బో, గుర్తుందా ఏదన్నా 1-2 లైన్లు ఇప్పుడు పాడగలరా? జస్ట్ ఊరుకునే ఒక హమ్ము. పులి వస్తేరా ఏం చేస్తావురా అన్నయ్య అంటే ఇది చేస్తాను తమ్ముడు అని. ఏదో అంటే విలేజ్ లైఫ్ నాకు బాగా ఇష్టం అమ్మా. అందునే తర్వాత చాలా సినిమాలు విలేజెస్లోనే తీశాను. సో ఇండస్ట్రీకి అండి హీరో విక్టరీ వెంకటేష్ గారి దగ్గర నుంచి, శ్రీదేవి గారి దగ్గర నుంచి దగ్గర 70 మంది హీరోయిన్లని, 25 మంది స్టార్ హీరోస్ని, ఎందరో దర్శకుల్ని పరిచయం చేసిన మీకు వాళ్ళలో చూసిన వెంటనే ఈ క్వాలిటీ డెఫినెట్లీ వీళ్ళని షైన్ చేసేలా చేస్తుంది అని మీరే ముందర అనలైజ్ చేసుకుంటారా? వాట్ క్వాలిటీ ఏం చూస్తారు మీరు వాళ్ళలో ఇంట్రడ్యూస్ చేసే ముందు? హీరోకి అడ్వాంటేజ్ ఏంటన్నా అన్నీ తనే చేస్తాడు. ఇంట్రొడక్షన్ కానీ, డ్యాన్సులు కానీ, నథింగ్ ఫైట్లు కానీ, విలన్తో పోరాడి ప్రజల కోసం ఏదో చేయటం. సో హీరోయిన్స్ కేవలం అందంగా చూపించాలనేది మైండ్లో. ఆల్రెడీ అందంగా ఉన్నా కూడా ఒకసారి రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో నన్ను అడిగాడు, మేము చాలా పాటల్లో హీరోయిన్ బాగా అనుకుంటామండి, మీ దాంట్లోనే ఎక్కువ బాగుంటారు, కారణం ఏంటి అన్నారు. అట్లా నేను ఏమన్నా అంటే హీరోయిన్ రాగానే ఫేస్ ఎంక చూడండి నేను అసలు అనగానే అందరు గొల్లు నవ్వారు. అంటే సరదాకని చెప్పి ఏంటంటే ఎవరు పూర్తిగా అందంగా ఉండరమ్మా. కొంతమంది నవ్వు బాగుంటుంది, కొంతమంది కళ్ళు బాగుంటాయి, కొంతమంది. సో ఏది బాగదో అది చూపించకుండా అవాయిడ్ చేయటమే మీ గొప్పతనం, మీ స్కిల్. లేకపోతే కొంచెం అటు ఇటుగా ఉంటే చుట్టూ పూలు పెట్టి అందులోంచి అమ్మాయి అదా పూలకి అసలు కారణం. అలా అల్టిమేట్గా ఏంటంటే లక్షాధికారికైనా రిక్షావాడికైనా సరే వాళ్ళు చెయ్యలేని చూడలేని తెర మీద కనపడితేనే పర్టికులర్గా కింద స్థాయి వాళ్ళు అయితే మటుకు వాళ్ళే శ్రీదేవితో డ్యాన్స్ చేసినట్టు, వాళ్ళే జయసుతో డ్యాన్స్ చేసినట్టు, వాళ్ళే విజయశాంతితో డ్యాన్స్ చేసినట్టు ఊహించుకుంటారు. కంపల్సరిగా సినిమా రిలీజ్ అయిన తర్వాత విజయవాడ వెళ్ళేవాడిని, విజయవాడ, ఏలూరు అన్నీ. వాళ్ళ కామెంట్స్ చాలా విచిత్రంగా ఉంటాయి మనం ఊహించిన దానికన్నా కూడా. జగదేక సుందరికి శ్రీకాకుళం అక్కడికి వెళ్తే ఒక అతను అన్నాడు, ఈ సినిమా ఎవరైనా సరే 3 సార్లు చూడాలంటే 3 ఏంటారు లెక్క అని అడిగాను నేను. ఒకసారి చిరంజీవి కోసం చూడాలి ఏం చేస్తున్నాడని, ఒకసారి శ్రీదేవి కోసం చూడాలి ఏం చేస్తుందని, ఒకసారి ఇద్దరిని కలిపి చూడాలి. అంటే వాడు ఎంత ఆలోచన. మనం కూడా ఈ యాంగిల్లో చూస్తే ఇద్దరు అద్భుతంగా చేస్తూ ఉంటే ఇద్దరు 2 చూడలేము కదా, ఎవరిని చూసి న్యాయం చేస్తాం. అందునే అంత అన్ని రోజులు కానీ అన్ని. సో వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలమ్మా, ఆడియన్స్ దగ్గర నుంచి. మనం తీసి పంపించేయటం కాదు. తర్వాత అప్పుడు ఓన్లీ ల్యాండ్ లైన్లు కనుక ఏంటి సినిమా పరిస్థితి అంటే వాళ్ళు ఫోన్లో చెప్పారు, విపరీతమైన రిపీట్ ఆడియన్స్ అండి, 13:3 వరకు చూసి కొంతమంది వెళ్ళిపోతారు, ఇదేంటి డబ్బు టికెట్ కొని 13:3 వెళ్ళిపోవటం ఏంటి అన్నాను. 13:3 ఆఖరి సాంగ్ వస్తుందండి, ఆ సాంగ్ ఆ మజా ఊహించుకుంటూ దారిలో ఒక బీరు కొనుక్కుని మల్లెపూలు కొనుక్కుని ఇంటికి వెళ్తాడు. అంటే వాళ్ళ విశ్లేషణ అమ్మా, నేను అనుకునేది కాదు, ఆడియన్స్ పల్సు. అంటే ఎవరైనా కళలు వస్తూ ఉంటాయి, లేకపోతే ఇది ఏంటంటే అదే మూడ్లో అంటే సాంగ్స్కి పర్టికులర్గా పేరు రావడానికి రీజను ఇటువంటి. గాట్ ఇట్ సార్. అలాంటి ఎలిమెంట్స్ ని మీరు ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళు, ఆ దృష్టి ఆలోచించేవాళ్ళు.
సరదాగా చిరంజీవి గారు కానీ వీళ్ళు కానీ మీరు హీరోయిన్స్ అందంగా చూపిస్తారు, అన్నీ మీరే చేస్తున్నారు కదా, యాక్షన్ మీరే చేస్తున్నారు, వీళ్ళంతా ఛాలెంజింగ్ మీరే చేస్తున్నారు. అట్లీస్ట్ పోనీ అందంగా హీరోయిన్లైనా చూపిద్దాం కదా అని చెప్పేవారా? ఏదో జరిగిపోయిందమ్మా. ఇదంతా కూడా నేను ఏమనుకుంటానంటే, మా అమ్మ నాన్నల, మా అమ్మకి ఎక్కువ పూజలు, ప్రతి నెల ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి ఏంటి మా చిన్నాడి సంగతి ఏంటి, మా పెద్దాడి సంగతి ఏంటి. అందులో సౌందర్యలహరిలో లాస్ట్ ఎపిసోడ్లో మా ఫ్యామిలీ అందరితో మదర్ లేరు అప్పటికి, అదేదో ఫ్యామిలీ పరిచయం కోసం చేసాం అనుకుంటున్నారు. లాస్ట్లో నేను ఉంటాను, ఒకసారి చూడమ్మా. చాలా బిజీగా ఉండి ఎప్పుడు ఇంట్లో నెలకు ఒక 4 రోజులు ఉండేవాళ్ళం. పిల్లలు ఏం చదువుతున్నారో కూడా నాకు తెలిసే కాదు. వాళ్ళు ఏం చదువుతున్నారు, ఫలానా చదవమని కానీ నేను, వాళ్ళకు వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళకు వాళ్ళు పైకి వచ్చారు, వాళ్ళకు వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. ఇలాంటిది ఈ షోలో ఎందుకు పెట్టానంటే, పిల్లలకి ఇండివిజువాలిటీ ఇచ్చి, ఇప్పుడు ప్రతి ఫంక్షన్కి పిల్లలు చేసుకునే ఫంక్షన్కి కూడా నన్ను పిలుస్తారు, సరదాగా ఉంటాను. ఇది చూసైనా ఓల్డ్ ఏజ్ హోమ్కి పేరెంట్స్ పంపించకూడదు, లేకపోతే నా వయసు ఏంటి వాళ్ళ వయసు ఏంటి, వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ బర్త్డేలకు కూడా అంకుల్ వస్తే బాగుంటుందని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా. అంటే ఏదో ఒకటి పుట్టినరోజుకి ఒక సత్యపండు ఉండేవాడు, పాటలు తెలుగుదేశానికి పాటలోను బర్త్డే సాంగ్స్, ఎవరు బర్త్డే వేస్తే వాళ్ళ మీద ఒక సాంగు, అంతకుముందు తీసిన స్టిల్స్ వేసి ఏదో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ ఉంటాం అన్నమాట. సార్ మీలా స్పార్క్ ఉంటుంది సార్, అది అది ఎవర్ లైటింగ్ స్పార్క్. ఇందాకే నేను మిమ్మల్ని పాయింట్ అడుగుదాం అనుకున్నాను, మనం ఈ ముచ్చట్లలో పడి అది కొంచెం పక్కకి వెళ్ళింది, కానీ మళ్ళీ గుర్తొచ్చింది. రామారావు గారితో మీకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. మీరు అసలు షో స్టార్ట్ చేస్తున్నప్పుడే వాళ్ళ పేర్లు తలుచుకుంటూ స్టార్ట్ చేశారు. మీకు అంత క్లోజ్నెస్ ఉన్నప్పుడు వాళ్ళతో రాజకీయాలలోకి మీరు రావాలి అని ఎప్పుడు అనుకోలేదా? ఆ ప్రవేశం గురించి ఎప్పుడు ఆలోచించలేదా? ఏదైనా తెలిసిన పని చేయాలని నా ఉద్దేశం అమ్మా. థ్యాంక్స్ టు చంద్రబాబు నాయుడు గారు. సరే, నాకు మీరు ప్రతి పని స్టార్ట్ చేసే ముందు వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం, ఆయన పాదాల దగ్గర ఆ కార్యక్రమాన్ని పెట్టి స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఈ ప్రస్తావన వచ్చినప్పుడు అన్నమయ్య రొమాంటిక్, డ్రామా, మైథాలజీ, ఫ్యాంటసీ ఇన్ని జోనర్లలో సినిమాలు తీసే మీకు, కామెడీ అండ్ గ్లామర్ మోస్ట్ ఇంపార్టెంట్ అని భావించే మీకు, అన్నమయ్య లాంటి ఒక డివోషనల్ సబ్జెక్ట్ చెయ్యాలి అని ఎందుకు అనిపించింది? యాక్చువల్లీ అన్నమయ్య సినిమా ఇప్పటికీ కూడా రీసెంట్ సినిమా రిలీజెస్తో పోల్చుకుంటే ఆడియో ఆఫ్ అన్నమయ్య ఆ సేల్స్ ఇప్పటికీ కూడా స్కై రాకెటింగ్ అవుతూనే ఉన్నాయి. అన్నమయ్య ఒక అణిముత్యం, అన్నమయ్య మ్యూజిక్ అసలు వేరే లెవెల్. డివోషనల్ సబ్జెక్ట్ చేయాలన్న థాట్ మీకు అసలు ఎట్లా? అది ఏదైనా ఆయనే ఇచ్చాడు. తిరుపతి సినిమా మొదలు పెట్టేటప్పుడు తిరుపతి వెళ్ళి మొదలు పెడతాం, గడ్డం ఇచ్చేస్తాను, అయిపోయిన తర్వాత తిరుపతి వెళ్ళి గడ్డం ఇచ్చేస్తాను. ఇట్లా ఇప్పుడు వరకు నా గడ్డం తిరుపతిలో తప్ప ఎప్పుడైనా ఎక్కువ రోజులు అయితే పెడితే కొంచెం ట్రిమ్ చేస్తాను అంతే. అన్నమయ్య అనే సబ్జెక్టు బాపు గారు, విశ్వనాథ్ గారు లాంటి వాళ్ళు కాకుండా నాకు అవకాశం రావడానికి ఆయనే కారణం అనుకుంటా. స్వామి పంపించుంటాడు, స్వామి అడగకుండా అన్నమయ్య ఇచ్చాడు. అండ్ ఆ కథ నాకు రావటం, నాగార్జున ఏంటి, రాఘవేంద్ర ఏంటి, సుమన్ ఏంటి అనుకునేది ఛాలెంజ్గా తీసుకుని నాగార్జున పెట్టడానికి రీజన్ అంటే వాళ్ళ ఫాదర్ విపన్నారాయణ ఇవన్నీ కూడా చేశారు. అది కాకుండా ఇది చూడాలంటే మామూలుగా లోపలికి రావాలంటే భక్తి సినిమాలకి హీరోలు ఉంటే బెటర్ అని చెప్పి హీరోని పెట్టి జనాన్ని లోపలికి తీసుకొస్తే గ్యారంటీగా హిట్ అవుతుంది నమ్మకం. అందునే ప్రెస్ షూటింగ్ జరుగుతున్నప్పుడల్లా ప్రెస్ మీట్ పెట్టలు అసలు ఒకేసారి సినిమా చూపించాం అనమాట. బెస్ట్ కళ్ళకి పండగ అసలు స్వామిని అలా చూడడం. అసలు క్లైమాక్స్కి అయితే ఇప్పుడు కూడా ఫోన్ చేసి కళ్ళెమ్మటి నీళ్లు తిరగని వాళ్ళు ఉండరు సార్. ఉన్నారంటే వాళ్ళకి అసలు ఇంకా వాళ్ళు వేరే జోనర్ అని అర్థం చేసుకోవాలి అంతే. ఇప్పటికీ టీవీలో వచ్చినప్పుడు చూస్తే ఫోన్లు వస్తాయి నాకు, ఎందుకు రాగంగా అంత ఏడిపించావు అంట. నాకు కూడా అది రామదాసు
నిజంగా స్వామి మీ చేత చేయించారు అన్నట్టుగా ఇప్పుడు భావించాలి. చిరంజీవి గారు, వెంకటేష్ వీళ్ళందరూ కూడా ఎన్ని సినిమాలు చేసి లాభం ఉందో ఒక అన్నమయ్య చాలు అర్జునేత అంటాను. అండ్ మనం బాధ్యతగా తీసుకుని ఇంట్రడ్యూస్ చేసిన వెంకటేష్ కానీ, మహేష్ బాబు కానీ, అల్లు అర్జున్ కానీ వీళ్ళందరూ వాళ్ళ టాప్ పొజిషన్లో ఉన్నందుకు అంతకన్నా మనకేం కావాలి? సార్థకం సార్, అసలు జన్మ సార్థకం అంతే. మీతో పనిచేయడమే మహాభాగ్యం. అలాంటిది ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళందరూ టాప్ పొజిషన్లో ఉండడానికి కారణం మీరే అని అంటే మాత్రం అసలు ఇంత కంటెంట్మెంట్. సరే, ఇప్పుడు పెద్ద సినిమాల్ని అంటే 70mm స్క్రీన్ ఫిల్మ్స్ని, బిగ్ సినిమాస్ని మీరు షూట్ చేశారు, మీరు హ్యాండిల్ చేశారు. ఆర్కే బ్యానర్తో చాలా సీరియల్స్ చేశారు. అది కాకుండా ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా ఓటీటీలో వెబ్ సిరీస్ని కూడా మీరు డైరెక్ట్ చేశారు. కొన్ని వెబ్ సిరీస్ మీరు చేయడం జరిగింది. ఈ ప్లాట్ఫామ్ని ఎలా చూస్తారు మీరు? అప్పుడు సీరియల్ మొదలు పెట్టిన అప్పుడు ఐడియా అందుకు వచ్చిందని చెప్పాను కదా, కొత్త మొత్తం అయిపోయిన తర్వాత నాకు బ్లాంక్ అయిపోయానమ్మా. బ్లాంక్ అయిపోయాను. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఖాళీగా ఆఫీస్కి వచ్చి కూర్చుని ఏం చేయాలి? అప్పుడు నాకు ఐడియా వచ్చింది. సీరియల్ ఐడియా లాగానే యూట్యూబ్ చూడటం మొదలుపెట్టా, షార్ట్ ఫిల్మ్స్. అందులో బెస్ట్గా తీసిన వాళ్ళని పిలిచాను. పిలిచి కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసాం. అందులో కొన్ని పాటలు రాయటం కూడా మొదలుపెట్టాను. పాటల్ని మీరు రాశారా? అరే! సో అదే టైంలో ఈటీవీలో కథాసౌధ అని చెప్పి వెబ్ సిరీస్, అంటే ఒక్కో సిరీస్ అరగంటలో అయిపోవాలన్నమాట. అరగంటే? అరగంటలో కథ చెప్పడం. అవి ఇప్పుడు శిష్యులను పెట్టేసి నేను అప్పుడప్పుడు సెటిల్కి వెళ్ళి స్టోరీ డిస్కషన్, మ్యూజిక్. సో ఇప్పటికీ మీరు అవి హ్యాండిల్ చేస్తున్నారు, పర్యవేక్షిస్తున్నారు. మన సండే వస్తుంది. ఇప్పుడు లైఫ్ పార్ట్నర్ అని ఒకటి తీశాను, లవ్ యూ నానమ్మ అని ఒకటి తీశాను, సుందరంగాడి ప్రేమ కథ అని ఒకటి తీశాను, ఏవి అలనాటి ముద్దులని రాబోతోంది అనమాట. ఇది ఇందుగలడందు లేడన్న సందేహము వలదు. మా రాఘవేంద్రరావు గారు అన్ని ప్లాట్ఫామ్స్ లో ఆయన ఉన్నాను అని ప్రూవ్ చేస్తారు. అద్భుతం అసలు. అది కాకుండా ఈ కుర్రాళ్ళందరినీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ 4:30 నుంచి 6 వరకు వెళ్ళి పికిల్ బాల్ ఆడతాం అనమాట. మళ్ళీ వాళ్ళతో కలిసి అర్రే వీడు కొంతమంది ఆ తర్వాత కీబోర్డ్ అన్నావు కిందాక మా అమ్మ చెప్పింది, ఖాళీగా ఉంటుంది కీబోర్డ్ నేర్చుకోవచ్చు కదా అని. నేర్చుకుంటున్నారా? నేర్చుకుంటున్నారు. అయ్యమ్మ బాబోయ్! మీ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి రాఘవేంద్రరావు గారు? ఎప్పుడు ఆ స్మైల్, ఇన్ని యాక్టివిటీస్, చాలా జోష్ఫుల్గా ఉండడం, సరదాగా ఉండడం. అసలు మీ ఫిట్నెస్ సీక్రెట్ చెప్పండి. మీరు ఏం తింటారు చెప్పండి. తిండి దేవులే కానీ ఎక్కువ ఫూల్స్ ఉన్న చుట్టూ ఉంటారు. మరి హార్వర్డ్ యూనివర్సిటీ, ఇది జేసీ మిల్లర్, ఇటువంటివన్నీ శక్తిపండని లేకపోతే ఈడని ఆడని ఊరిని జోకులు వేసుకుంటూ నవ్వటం చాలా ఇష్టం నాకు, నవ్వించటం కానీ. అందుకనే భరణీను బ్రహ్మానందం వీళ్ళు కొంచెం పొయిటిక్ ఇది ఉందన్నమాట. నేను 2-3 కొటేషన్స్ అందరూ రాస్తున్నాక మనం ఎందుకు రాయకూడదని చెప్పి అందులో కూడా మనం అనుకున్నవన్నీ జరిగి ఉంటే ఇప్పుడు జరిగినవన్నీ మనం అనుకున్నవి కావు. మనం అనుకున్నవన్నీ జరుగుంటే ఇప్పుడు జరిగినవన్నీ మనం అనుకున్నవి కావు. నువ్వు అంతేగా అంతేగా అంతేగా. అది కాకుండా లైఫ్ని ఇంత లైట్గా తీసుకుంటేనే సీరియస్గా ఉంది, సీరియస్గా తీసుకుంటే ఎలా ఉంటుందని. అంతేగా, అదొకటి నాకు చాలా ఇష్టమైంది. అది మెయిన్ అనమాట. లైఫ్ని ఎంత ఇది వచ్చినా కూడా దాన్ని వెల్కమ్ చేయటం, జోకులు వేసుకుని మీరే పోయిందిరా సినిమా పోయింది రా. అసలు సో మీకు ఏది ఆ బాధ కానీ ఆ ఫ్రస్ట్రేషన్ కానీ మిమ్మల్ని అసలు టచ్ చేయవు అన్నమాట. అయితే ఇంట్లో కూడా అంతే. మెడిటేషన్ చేస్తారా దానికోసం ప్రత్యేకంగా? అదొకటి ఉంది, మర్చిపోయాను. పొద్దున్నే ఓ రోజు స్విమ్మింగ్ పూల్, ఓ రోజు పిలాటే, ఓ రోజు స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్, ఈవినింగ్ యోగా నిద్ర మెడిటేషన్. ప్రతిరోజు పికిల్ బాల్ అవగానే స్నానం చేసి 40 minutes మెడిటేషన్. సో టైముని అలా విభజించుకుంటా. పని లేకపోతే నాకు ఏదో చెయ్యికి అలా ఆడదంటారే,
అందుకనే మీరు ఆ 16th ఇయర్ దగ్గర ఆగిపోయారు రాఘవేంద్రరావు గారు. ఇంకా అసలు ఏజ్ ముందుకి రాలేదు అంతే. ఆ, హ్యాపీగా ఎప్పుడు సరదాగా ఉంటాం. ఈ వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకుంటున్నానమ్మా, నా దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకుంటున్నారు. కొంతమంది చెప్తారు కదా, కేజీ 1200 రూపాయలు ఉండే బియ్యం తింటాం, లీటరు 5000 రూపాయల నుంచి 10,000 రూపాయలు ఉన్న డైరెక్ట్గా హిమాలయాస్ నుంచి తెచ్చిన వాటర్ తాగుతాం, అదే మా బ్యూటీ సీక్రెట్, అదే మా ఫిట్నెస్ సీక్రెట్ అంటారు కదా. అట్లాంటి ప్రత్యేకమైన తిండ్లు మీరేం తినరా? అసలు తిండి కూడా లేదు అసలు. ఏదో ఇప్పుడు తర్వాత ఏంటంటే జనరల్గా రోజు పొద్దున పూట కూడా ఇడ్లీలు, వడలు, దోశలు తినేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఒట్టి నట్స్ను, ఫ్రూట్స్, మధ్యాహ్నం లంచ్, నైట్ ఓన్లీ టిఫిన్. సో అదన్నమాట మీ సీక్రెట్. ఆ గ్యాప్లో చిన్న పర్సనల్ ఇంట్రెస్ట్. పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటి?